హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా లైంగిక సమస్యలతో బాధపడేవారు, ముఖ్యంగా అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, స్వప్నస్ఖలన సమస్యలు, హస్తప్రయోగంతో ఏర్పడుతున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్, వీటితో బాధపడేవారు చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. సార్, ఆయుర్వేదంలో ఏది వాడితే బాగుంటుంది, అంటే బస్వాలు వాడితే బాగుంటుందా, చూర్ణాలు వాడితే బాగుంటుందా, లేదా మాత్రలతో సెట్ అవుతుందా, లేదా ఓన్లీ ఎక్స్టర్నల్ యూజ్ ఆయిల్ అంటున్నారు కదా అది వాడితే బాగుంటుందా అని చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారండి. ఏది బెటర్ గా ఉంటుంది, ఆయుర్వేదంలో ఎలాంటిది వాడుకుంటే బాగా త్వరగా రిజల్ట్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా బస్వాలు అనేటివి చాలా చాలా పవర్ఫుల్ అండి. అందులో ముఖ్యంగా స్వర్ణ బస్వం కానివ్వండి, హీర బస్వాలు, శిలాజిత్ బస్వాలు, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఇంత పవర్ఫుల్ అనేది ఎప్పుడు కూడా శరీరానికి నేరుగా అందించకూడదు. సో దానిని ఆల్టర్నేటివ్ గా చూర్ణాలతో కానివ్వండి, లేదా లేహ్యాలతో కానివ్వండి, లేదా మరే ఇతరమైన పాలతో కానివ్వండి, ఇలా తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ హెవీ డోసెస్ కనుక తీసుకున్నట్లయితే అది కిడ్నీల మీద కొంత వెయిట్ పడే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ బస్వాలను నేరుగా కొనుక్కొచ్చుకొని నేరుగా వాడకూడదు. సో దాన్ని మనకు ఆల్టర్నేట్ గా చూర్ణాలలో, అంటే అశ్వగంధ కానివ్వండి, శతావరి కానివ్వండి, నెలతాడి, నేలగుమ్మడి, సుగంధి ఫలం, ఇలాంటి చూర్ణాలలో వాటికి సరిపడ మోతాదులో వాటిని కలుపుకొని వాడుతూ ఉండాలి. వంగబస్వం, అబ్రకబస్వము, ఈ రహిత బస్వాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ చెప్పే కదా, చూర్ణాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. సో అందుకని ఈ చూర్ణాలు అనేటివి ఏం చేస్తామనంటే, ఈ చూర్ణాలలో ఈ బస్వాలను యాడ్ చేసి అందిస్తాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే చూర్ణాలకు పవర్ ఉంటుంది, ఈ బస్వాల వల్ల మన శరీరం కూడా చాలా అద్భుతంగా ఫలితాన్ని అందిస్తుంటుంది. కాబట్టి చూర్ణం వాడుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. కానీ ఇది కొంత నిదానంగా పనిచేస్తాయి. చూర్ణాలు అనేటివి కంప్లీట్ గా ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివి ఏంటి, ప్యూర్ గా మనకు చెట్ల నుండి వచ్చిన, ఆకుల నుండి వచ్చిన కానీ, వేర్ల నుండి వచ్చిన కానీ, బెరడు నుంచి వచ్చిన ఇలాంటి మూలికల ద్వారా మనం తయారు చేస్తాం. అది శరీరం పైన కొంత ప్రభావం స్టార్ట్ చేయడం కోసం అది కొంత సమయం అనేది తీసుకుంటాయి. ఇలా సమయం తీసుకున్న దాన్ని వేగవంతం చేయడం కోసమే మనం ఈ బస్వాలను యాడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చూర్ణాలను, బస్వాలను కలిపి వాడుకోవడం వల్ల కొంత నిదానంగా పనిచేసిన దీని యొక్క రిజల్ట్ అనేది మనకు ఎక్కువ కాలం నిలిచి ఉండడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆయుర్వేదంలో చూర్ణాలకు, బస్వాలకి మొదటి ప్రాముఖ్యత దక్కుతుంది. ఇకపోతే రెండో ప్రాముఖ్యత వచ్చేసి మాత్రలకు. చాలా రకాలైన కంపెనీలు ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కి, బలహీనతలకు చాలా రకాల మందుల్ని అందిస్తున్నప్పటికీ ఏ మాత్రలైనా సరే ఇన్స్టెంట్ గా మాత్రమే అంటే మనకు ఎనర్జీని అందించగలుగుతాయి. కానీ ఈ మాత్రలు కంటిన్యూగా వాడుకుంటే ఇది లైఫ్ టైమ్ గా మనకు గ్యారంటీగా పనిచేస్తాయి. అంటే వీటి యొక్క రిజల్ట్ అనేది ఎక్కువ రోజులు మనకు నిలిచి ఉంటుందని చెప్పడానికి మాత్రం అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని రకాలైన మాత్రలు, అంటే గోల్డ్ కాంబినేషన్ లో వచ్చేటువంటి సిద్ధమగధ్వజ కానివ్వండి, పూర్ణచంద్ర రస కానివ్వండి, వసంత కుసుమకరం కానివ్వండి, ఇలా కొన్ని రకాల మాత్రలు మాత్రమే మనకు ఎక్కువ కాలం అనేది వాటి యొక్క రిజల్ట్ ని ఇస్తాయి. కానీ రెగ్యులర్ మామూలుగా షాపులలో దొరికేటువంటి కొన్ని రకాలైన మాత్రలు మాత్రం పూర్తిగా అలాంటి ఫలితాన్ని వేసుకున్నప్పుడు మాత్రమే టెంపరీగా అవి రిజల్ట్ చూపిస్తుంటుంది. కాబట్టి దీనికి రెండవ ప్రాముఖ్యత. ఇక ఎక్స్టర్నల్ యూజ్ వచ్చేసి అంగం పైన మసాజ్ చేసుకునేటువంటి ఆయిల్. ఇది బయట కూడా, అంటే మనకు లోపల నుంచి మనకు నరాల బలహీనతలకు, హార్మోన్స్ డెవలప్మెంట్ కి మందులు వాడుతున్నప్పటికీ అంగం మీద నరాల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అందించడం అనేది చాలా అవసరం. చూడండి, శరీరం మొత్తం ఒకటైతే అంగం సపరేట్ గా ఉంటుందండి. దీని ఫంక్షనింగ్ అనేది మనం శారీరకంగా హెల్దీగా ఉన్నా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నా, ఎలాంటి వ్యాధులు లేకుండా ఉన్నా, మంచి ఇమ్యూనిటీతో ఉన్నా, మంచి పద్ధతులు ఉన్నా, ఎలాంటి దురలవాట్లు లేకుండా అంగస్తంభన సమస్యలు అనేటివి సహజంగానే వస్తూ ఉంటాయి. కాబట్టి టోటల్ ఫంక్షన్, బాడీ ఫంక్షన్ వేరుంటుంది, అంగం యొక్క ఫంక్షన్ అనేది వేరుగా ఉంటుంది. దీనిని ఎక్స్టర్నల్ గా కూడా మనము అంటే ప్రిపేర్ చేయించడం కోసం, ఎక్కువగా వర్క్ చేసే విధంగా చేయడం కోసం ఈ ఆయిల్ ని అందిస్తుంటాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే అంగం మీద ఉన్న నరాలలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం జరుగుతుంది. సో దీని ద్వారా ఇంటర్నల్ గా వర్క్ చేస్తుంది అండ్ ఎక్స్టర్నల్ గా వర్క్ అవుతుంది. కాబట్టి కొంతవరకు ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లైంగిక సమస్యలతో బాధపడే వారికి మనము ఈ చూర్ణము, మాత్రలు, ఆయిల్ ఇలా కాంబినేషన్స్ లో అందించడం జరుగుతుంది. సో అలా మనకు ఇన్స్టెంట్ గా రావాలి, అలా అని ఎక్కువ రోజులు మనం వాడితే ఎవరు ఆగరు కదా. సార్ మందులు వాడుతున్నాం సార్, రిజల్ట్ రావడం లేదు చాలా మంది అడుగుతుంటారు. కాబట్టి త్వరగా రిజల్ట్ రావడం కోసం మాత్రల్ని ఉపయోగించుకోవాలి. ఆ రిజల్ట్ అనేది మనకు నిలిచి ఉండడం కోసం చూర్ణాలను, బస్వాలను ఉపయోగించుకోవాలి. అండ్ ఎక్స్టర్నల్ గా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం కోసము ఆయిల్ ని కూడా ఉపయోగించుకోవాలి. సో ఈ విధంగా మనం కోర్స్ ని అందిస్తున్నాం కాబట్టి చాలా మంది కూడా మన దగ్గర వాడుతున్నారు, చాలా త్వరగా రికవరీ అయిపోతూ ఉంటారు. మేము 4 నెలల కోర్స్ చెప్పినా కూడా చాలా మంది 2 months 3
months లో రికవర్ అయిపోతూ ఉంటారు. సో ఆ విధంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళ సమస్యను బట్టి ఆ డోసేజ్ అనేది అందించడం వల్ల వారి యొక్క సమస్య నుంచి చాలా త్వరగా బయటపడి ఇప్పుడు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని వాళ్ళు కొనసాగించబడుతుంది. కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతిదీ దేని పని అది చేస్తుంటుంది. చాలా మంది సార్ మేము చూడడం తాగలేకపోతున్నాం సార్, మాకు ఏమైనా మాత్రలు ఇవ్వండి సార్ అంటారు. కొంతమంది ఈ మాత్రలు, ఇన్ని రకాల మాత్రలు మేము ఆయుర్వేదంలో మాత్రలు చాలా తక్కువ ఫలితాన్ని అందిస్తాయి, చాలా తక్కువ కెపాసిటీ ఉంటుంది వారికి. అంటే వారికి ఇప్పుడు 50 mg 100 mg 200 అట్లా ఉండదు. కాబట్టి అవి ఎక్కువ మోతాదులో వేస్తే మనకు రిజల్ట్ అనేది కొంచెం త్వరగా వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో చాలా మంది నాకు మాత్రలు, అన్ని రకాల మాత్రలు మేము వాడలేము సార్, మేము ఓన్లీ పౌడర్ వాడుకుంటాం సార్ అని ఇలా అడుగుతుంటారు. కొంతమంది పౌడర్ వాడలేము సార్, మాత్రలు, కొంతమంది మాకు ఆయిల్ రాయడం ఇబ్బందిగా ఉంది సార్ అని, ఇలా చాలా రకాలుగా చాలా మంది కూడా నన్ను అడుగుతుంటారు. కాబట్టి దేని ఫలితము, దేని యొక్క రిజల్ట్ అది ఖచ్చితంగా అందిస్తుంది. కాబట్టి అన్ని కలుపుకొని వాడుకోవడమే శ్రేయస్కరం. సో కాబట్టి మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు మేము అన్ని కలిపి అందిస్తాం. కాబట్టి చాలా త్వరగా మంచి రిజల్ట్ వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. వారి యొక్క సమస్యను బట్టి డోసేజెస్ అనేటివి మేము అందిస్తూ ఉంటాం. సో మీరు కూడా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే వారి రిజల్ట్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్పోతే నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలే పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేదించాలి మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిత్రాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.